అభివృద్ధి సంక్షేమం వైపు దూసుకు వెళ్తున్న మన రాష్ట్రాన్ని తన దుష్ట పన్నాగంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనించకుండా అడ్డుకోవాలనే తన దుష్ట ఆలోచనలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఎన్డీఏ హయాంలో శాంక్షన్ అయిన 17 మెడికల్ కాలేజీలను తన అసమర్థ పరిపాలన వలన కట్టలేని జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పునాదులకు పరిమితమైన 10 మెడికల్ కాలేజీలను పునర్నిర్మించాలని, వైద్య సీట్లను మన రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులో తీసుకురావాలన్న చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క అభివృద్ధి ఆలోచనలను ఎలాగైనా అడ్డుకోవాలనే నియంత ఫ్యాక్షన్ భావాలతో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి భాగస్వాములైన వారిని టెండర్లు వేయదని హెచ్చరికలు జారీ చేయడం అప్రజాస్వామికం, అనైతికం. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఇటువంటి మాటలకు, ఇటువంటి హెచ్చరికలకు తావులేదు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది రాజారెడ్డి గారి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో మీ వంటి ఫ్యాక్షనిస్టులకు, మీ వంటి నియంత భావాలకి, ఇటువంటి హెచ్చరికలకు తావులేదు. ముఖ్యంగా మీ ప్రకటనలను ప్రజాస్వామిక వాదులు, విద్యార్థులు, యువత తీవ్రంగా ఖండిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. మీ భావాలు, మీ ఆలోచనలు, మీ హెచ్చరికలు ఇలాగే కొనసాగిట్లయితే ఈ యువత ఏకమై మీ పార్టీని కూకట వేలుతో కూడా పెకలించే సమయం ఆసన్నమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ నడిచేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం. మీరు ఇటువంటి ఫ్యాక్షన్ భావాలని మానుకోవాలి, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం.